హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. డిసెంబర్ 31 నైట్ నేను దమ్ బిర్యానీ చేశాను. చాలా బాగా వచ్చింది. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? చికెన్ మ్యారినేషన్ కోసం మనం ముందు కొంచెం గ్రైండ్ చేసుకోవాలో ఏంటో చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోండి. అందులో ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, ఇంకొక గుప్పెడు కొత్తిమీర, ఇంకొక గుప్పెడు పుదీనా ఆకులు వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇది మెయిన్ అనమాట. మన చికెన్ పీసెస్కి దీన్ని బాగా పట్టించాలి. అప్పుడు చికెన్ టేస్ట్ మనకి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇందులోనే నేను ఇంకొక 2 టమాటాలు వేస్తున్నాను. చిన్నవైతే 2 చాలు, పెద్దవైతే ఒకటైతే సరిపోతుంది అనమాట. సో ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని నేను వెంటనే ఇప్పుడు మిక్సర్ జార్లో వేసేసి చక్కగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మన చికెన్ పీసెస్కి బాగా పట్టించుకోవాలి. ఆ టేస్ట్ మనకి ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇవి కాకుండా నెక్స్ట్ ఇప్పుడు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం నేను ధనియాలు, 4 యాలకులు, ఒక 4 లవంగి మొగ్గలు, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, చిన్న దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసాను అనమాట. ఇంకా అవే కాకుండా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేశాను. అవేంటంటే కొంచెం జీలకర్ర, అలాగే 5 నుంచి 6 పలుకులు జీడిపప్పు, అండ్ ఇంకా ఇందులో నేను కొన్ని మిరియాలు చాలా తక్కువ వేసాను అనమాట. ఘాట్ ఎక్కువగా ఉండకుండా ఉండడం కోసం చాలా తక్కువ అయితే యాడ్ చేసుకున్నాను. సో మీరు కూడా అలా తక్కువ యాడ్ చేసుకోండి, మనకి ఘాట్ అనేది ఉండదు. ఘాటు లేకపోతే తినడానికి బాగుంటుందని చెప్పేసి ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని నేను ఫైన్ పౌడర్గా చేసేసుకున్నానండి. అసలు నేను వేపడం అదేం చేయలేదన్నమాట. పచ్చివే నేను అలా ఫైన్ పౌడర్గా చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుందామన్నమాట. దీనికోసం ఒక 4 నుంచి 5 ఉల్లిపాయల వరకు తీసుకొని సన్నగా కట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఇవి మనం బాగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవి బిర్యానీకి మనకి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో అందుకని ఇవన్నీ కూడా నేను వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మనం అప్పటికప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం నేను ఒక 1 kg వరకు చికెన్ అయితే తీసుకున్నాను. ఇందులో మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఏవైతే వేసామో ఆ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కలకైతే బాగా పట్టించుకోవాలండి. ఇది మనము అవసరమైతే లెగ్ పీసెస్కి కట్స్ పెట్టుకొని మనం బాగా పట్టించుకోవాలి. ఎంత బాగా మనం దానికి మసాజ్ చేస్తే పీస్కి అంత బాగా పడుతుంది, అండ్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది అనమాట. అండ్ ఈ మ్యారినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నామో అదే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్సప్ చేసుకోవాలండి. అండ్ ఈ పౌడర్తో పాటు నేను ఇంకా ఏం యాడ్ చేస్తున్నానంటే పసుపు, కొంచెం కారము, మీరు టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ ఇప్పుడు ఎంతైతే పడుతుందో అంతా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా చేసింది అయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అది లేకపోవడంతో ప్యాకెట్లో ఉన్నది వేసాను. అండ్ ఇంకా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కూడా మిక్సప్ అయిపోవాలి పూర్తిగా. ఇలా బాగా మనం కలుపుకున్న తర్వాత దగ్గర ఒక 45 మినిట్స్ వరకు కూడా మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి టేస్ట్ అయితే బాగా వస్తుంది అనమాట. పీస్ అనేది రబ్బర్లా ఉండకుండా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో మ్యాక్సిమం ఒకవేళ మీకు రిఫ్రిజిరేటర్ ఉంటే రిఫ్రిజిరేటర్లో కూడా పెట్టుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. లేని వాళ్ళు మ్యాక్సిమం ఒక 1 అవర్ వరకు కూడా మీరు మ్యారినేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బిర్యానీ కుక్ చేసుకుందామండి. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇందులో ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇంకా బాగుంటుంది. అండ్ ఆయిల్తో పాటుగా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వచ్చేసి హాఫ్ వచ్చేసి నేను మ్యారినేషన్లో వేసేస్తున్నాను. మిగిలిన హాఫ్ వచ్చేసి బిర్యానీ కోసం అని చెప్పేసి పక్కన పెడుతున్నాను. సో మీరు ఎంత వీలైతే అంత యాడ్ చేసుకోండి. అండ్ ఇందులో ఒక చెక్క నిమ్మరసం కూడా పిండడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఇంకా కొంచెం పుల్లగా లేదు పెరుగు అన్నప్పుడు మీరు నిమ్మరసం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో నో ప్రాబ్లం అనమాట. ఇలా టోటల్గా మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత అన్నీ మళ్ళీ ఇంకొకసారి మిక్సప్ చేసేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మూత పెట్టేసుకొని మ్యారినేట్ చేసేసుకోండి. ఒక 1 అవర్ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక మందపాటి గిన్నె తీసుకోండి. అండ్ అందులో ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా కొన్ని తీసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను వేసింది కొంచెం మాడకుండా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని మెల్లగా అందులో దించేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం పీసెస్ అన్నీ కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక
70-80% కుక్ అయ్యేంత వరకు కూడా మనము ఇలా వాటర్ అది యాడ్ చేయకుండా చికెన్ని ఆయిల్‌లో కుక్ అయ్యేలా చేసుకోవాలండి. ఇలా మనకి చికెన్ అనేది దగ్గర పడిపోతుంది కదా! అండ్ పీస్ అనేది సాఫ్ట్ కూడా అయిపోతుంది. ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఈ చికెన్ అయితే ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ కుక్ అయిపోయిందో దాన్ని పక్కన పెట్టేసుకుందాము. అండ్ ఇందులో ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా ఆకులు కూడా వేసానండి. స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఆ రోజు అసలు మా వంటగది అంతా కూడా చికెన్ స్మెల్ అనేది ఎంత బావుందో. ఇప్పుడు బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. దీనికోసం నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. ఇందులో వాటర్ అనేది ఎసరు పెట్టేసుకుంటున్నాం అనమాట రైస్ కుక్ చేసుకోవడానికి. అండ్ ఇందులో హోల్ గరం మసాలా ఏవైతే ఉంటాయో ఆ సామాన్లన్నీ కూడా నేను యాడ్ చేసేసుకున్నాను అనమాట. వాటర్ మరిగిన తర్వాత మీరు యాడ్ చేసుకోండి. నేను ముందే వేసేసాను. అలా కాకుండా వాటర్ మరిగిన తర్వాత వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో కొంచెం ఒక స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులోనే టేస్ట్‌కి సరిపడంత ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకోండి. అంటే రైస్‌కి ఎంతైతే ఉప్పు పడుతుందో అంత కూడా మీరు మాక్సిమం వేసేసుకోవాలనమాట. నెక్స్ట్ ఇందులోనే కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర తరుగైతే వేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నానంటే ఒక నిమ్మ చెక్క తీసుకొని ఆ నిమ్మరసం మొత్తం ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బాగా మరగనివ్వాలి వాటర్‌ని. మరిగిన తర్వాత ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏవైతే ఉంటాయో అవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండండి. అండ్ ఇప్పుడు మనకి బాస్మతి రైస్ అనేది కుక్ అవ్వాలి. రైస్ అయితే నేను ఒక 750 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. అండ్ చికెన్ వచ్చేసి కేజీ చికెన్ తీసుకున్నాను. కానీ ఆల్రెడీ ఇందులో ఒక పావు కేజీ మా హస్బెండ్ తీసేసుకుని దాన్ని ఫ్రై చేసుకున్నారని నేను ఒక షార్ట్ వీడియో చేశాను కదా! అదొకసారి చూడండి. అండ్ ఇక్కడ రైస్ వచ్చేసి మనకి దగ్గర 70-80% వరకు చక్కగా కుక్ అయిపోయిందనమాట. నా దగ్గర స్ట్రెయినర్ లేదు అందుకని చెప్పేసి ఈ జల్లెడ కన్నాల్లోంచి నేనైతే రైస్ అనేది యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఐడియా ఎలా ఉంది? బాగుంది కదా! మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రైస్ అనేది నేను మెల్లగా వడపోసుకొని ఏదైతే మనం ఆల్రెడీ చికెన్ ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా! ఒక 70-80% వరకు అందులో లేయర్స్‌గా యాడ్ చేసేసుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిర్యానీ చేసేటప్పుడు మీరు ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలో చేయండి. నాకు వెడల్పు అనేది లేదనమాట. మా ఇంట్లో మ్యాక్సిమం ఇదే పెద్ద గిన్నె. అందుకని చెప్పేసి ఇందులో కుక్ చేశాను నేను. సో ఇలా రైస్‌ని మనం కొంచెం కొంచెం తీసుకొని అలా లేయర్స్‌గా బాగా పరుచుకోండి. అండ్ ఫాస్ట్‌గా చేయండి కొంచెం, లేదంటే రైస్ ఇక్కడ మెత్తబడిపోతుంది. కానీ నేను చాలా స్పీడ్‌గా అయితే చేశాను. ఓ పక్క కాలుతూ ఉన్నాయి చేతులు, అయినా కూడా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. అండ్ టోటల్ రైస్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి ఇందులో చక్కగా సర్దేసుకొని అండ్ ఇక్కడ మనకు కొత్తిమీర పుదీనా అయితే నేను యాడ్ చేశానండి. యాక్చువల్గా మా హస్బెండ్ ఆ వీడియో తీసినప్పుడు దాన్ని కట్ చేసేసారు, లేపేశారన్నమాట పైకి, సరిగ్గా తీయలేదు. నెక్స్ట్ ఇందులో మీకు దగ్గర ఒకవేళ ఫుడ్ కలర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అయితే యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దమ్ పెట్టడం కోసము మైదా పిండి కానీ లేదా ఏదైనా మన దగ్గర ఉన్న గోధుమ పిండి కానీ తీసుకొని దాన్ని ఒక ముద్దగా చేసి మొత్తం దీని చుట్టూ కూడా ప్లాస్టర్ వేసినట్టు మొత్తం అతికించేయండి. అతికించేసిన తర్వాత దీన్ని మొత్తం ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ పెట్టి సీల్ చేసేస్తున్నాం అన్నమాట టైట్గా. సీల్ చేసేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పాటు దమ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బిర్యానీ అయితే టేస్ట్ బాగుంటుంది. 30 మినిట్స్ పాటు దమ్ చేసుకున్న తర్వాత ఇంకో 15 మినిట్స్ లేదా ఒక 20 మినిట్స్ అలా వదిలేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను ఎప్పుడు టైం అవుతుందా అని చూస్తూనే ఉన్నాను. ఫైనల్గా టైం అయితే అయిపోయింది. ప్లేట్ మూత తీయడానికైతే ముందు రాలేదు, కాలుతుంది చూసుకోండి తీసేటప్పుడు. సో అప్పుడు మళ్ళీ నేను ఒక స్పూన్ పెట్టి దాన్ని మొత్తం లాగి తీసాననమాట. ఓపెన్ చేయగానే స్మెల్ వచ్చింది అసలు అబ్బా! అసలు మనము రెస్టారెంట్స్లో చాలా డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే టేస్ట్ బాగుంటుంది కానీ కడుపు నిండదు కదా! కానీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. తక్కువ డబ్బులతో ఎక్కువ బిర్యానీ అయితే తినొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఈ బిర్యానీ నేను కొంచెంగా వేరే గిన్నెలో కూడా సపరేట్ చేశాను. అప్పుడు మనకి మొత్తం పీసెస్ అండ్ రైస్ అంతా కూడా కలిసేటట్టు అయింది. లేదంటే నేను చేసింది వెడల్పాటి గిన్నె కాదు కదా, అందుకని అంత బాగా సెట్ కాదని చెప్పేసి మళ్ళీ వేరే గిన్నెలో తీసేసాను అనమాట. కానీ టేస్ట్ అయితే మాత్రం అబ్బా ఎంత బాగుందంటే చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంది పీస్. అండ్ రైస్ కూడా బాగానే కుక్ అయింది. ఫెయిల్ అవుద్దేమో అనుకుని అసలు ఫస్ట్ భయపడ్డాను, కానీ చాలా బాగా జరిగింది. సో దమ్ బిర్యానీ చేయాలంటే మాత్రం ఫస్ట్ ఓపిక ఉండాలండి. కొంచెం లెంతీ ప్రాసెస్ కదా. నాకైతే మాత్రం చాలా బాగా సెట్ అయిందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. కన్ఫామ్గా మంచిగా వస్తుంది, ఏమీ పాడవ్వదు. ఫైనల్గా నోరూరించి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే ఉంటుంది అబ్బబ్బా టేస్ట్ వేరే లెవెల్. ఇంకా ఇందులో ఆనియన్ రైతా విత్ థమ్స్అప్ అయితే ఇంకా బాగుంటుంది. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.